నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురు లేని ఆటగాణ్ణి అందమైన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ సండే ఫ్రెండ్స్, ఏప్రిల్ 14. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. ఇప్పుడే వచ్చాను నేను, టైం అయితే 9 అయింది. పొద్దున్నే వద్దాం అనుకున్నా కానీ ఇవాళ సండే కదా, మరి ఇంట్లో చికెన్ వాటర్ అవి కావాలి కదా, పనులు ఉంటాయి కదా, చిన్న చిన్న పనులు అని చెప్పేసి రాలేదు. ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. మనకి ఇప్పుడే ఓలా బుకింగ్ అయితే పడింది. దింపిన తర్వాత డీటెయిల్ చూపిస్తా ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం ఉన్న సెంటర్లో ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి చూద్దాం. నిన్న ఎర్నింగ్స్ అయితే బాగున్నాయి మనకి. SRM యూనివర్సిటీకి వెళ్ళడం వల్ల మనకు అప్ అండ్ డౌన్ కిరాయి 900 అయితే వచ్చింది. అది అంటే కిరాయి బుకింగ్ రేటు అప్ అండ్ డౌన్ 760 రూపాయలు, 140 రూపాయలు ఎక్స్ట్రా అనమాట వెయిటింగ్ చేసినందుకు. అది ఫ్రెండ్స్, చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో చూపిస్తా మీకు. మధ్యాహ్నం అయితే 12 దాకా ఉండి వెళ్ళిపోతాం, మళ్ళీ సాయంత్రం వస్తాను ఫ్రెండ్స్. మొత్తం టోటల్ అయితే చూపిస్తా సాయంత్రం ఎంత అయిందండి ఎర్నింగ్స్. లేట్ చేయకుండా బుకింగ్ కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఓలా బుకింగ్ వచ్చింది మనకి, కస్టమర్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఓలాలో ఫస్ట్ బుకింగ్ పడింది. నన్న నుంచి గురునానక్ కాలనీ 185 వచ్చింది చూసారా. ఇప్పుడే క్లోజ్ చేస్తున్నా, కస్టమర్ని ఇప్పుడే దింపా అనమాట. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. ఇదిగోండి టైం 9:40 అయింది అనమాట టైము. ఓలాలో ప్లాట్ఫామ్ ఛార్జ్ మళ్ళీ 25 రూపాయలు చేశాడు. ఇదిగోండి ఓన్లీ 25 రూపాయలు సబ్స్క్రిప్షన్ ఫ్రీ అంట 25 రూపాయలు. ఇంతకుముందు 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు 5 రూపాయలు పెంచాడు అనమాట. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. మనమైతే ర్యాపిడో, ఓలా ఈ రెండే ఆన్ చేసాం, ఊబర్ ఆన్ చేయలేదు. ఎందుకంటే ఊబర్లో తక్కువ రేట్లు కాబట్టి ఊబర్ వద్దు, ర్యాపిడోనే ముద్దు. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ర్యాపిడో బుకింగ్ పడింది. ఆ ఓలా బుకింగ్ దింపిన తర్వాత ఒక 120 రూపాయలు, ఒక 60 రూపాయలు మామూలు కిరాయిలు వేసా. తర్వాత మధురైనగర్కి ఓలా బుకింగ్ పడింది, అదే ర్యాపిడో. ఇప్పుడే దింపా. దీని తర్వాత ఓలా బుకింగ్ వచ్చింది కరెన్సీ నగర్కి. కస్టమర్ కోసం వెయిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓలా బుకింగ్ ఇప్పుడే దింపా. రామర్పాడు M కన్వెన్షన్ దగ్గర 95 రూపాయలు అయితే బిల్ వచ్చింది. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో, దేంట్లో పడుతుందో చూపిస్తాను మీకు. టైం అయితే ఇప్పటికీ 11:25 అయితే అయింది. చూపిస్తాం. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఓలా పడింది కరెన్సీ నగర్ నుంచి మాచవరం డౌన్కి. 100 రూపాయలు అయితే బిల్ వచ్చింది ఫ్రెండ్స్. టైం అయితే 12 అవుతుంది. ఇంక నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం 6 దాటిన తర్వాత అయితే లైన్కి వస్తా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే మనకి 7:34 అయితే అయింది. 6ంటికి ఆన్ చేస్తే నున్నలో 7ంటికి బుకింగ్ పడింది అనమాట. బస్ స్టాండ్కి 215 రూపాయలు అయితే వచ్చింది. నున్న నుంచి బస్ స్టాండ్కి ఇప్పుడే దింపా అనమాట. 100 రోడ్లో ఉన్న ప్రజెంట్. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో. మధ్యాహ్నం 12ంటికల్లా ఇంటికి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఎండ బాగా ఫుల్గా ఉంది. నిన్న వర్షం పడింది కదా, ఎండ బీభత్సంగా ఉంది, వడగాలి తాలుతుంది. అందుకని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడే వచ్చాను లైన్లోకి. కిరాయిలు ఉంటే 12 దాకా ఉంటా, లేకపోతే 10-10:30 దాకా ఉంటా ఫ్రెండ్స్. చూపిస్తా మొత్తం ఎర్నింగ్స్ ఎంత అయిందని చూపిస్తా మీకు లాస్ట్లో. చూడండి ఫ్రెండ్స్, మనకి గంటన్నర తర్వాత ర్యాపిడో బుకింగ్ చిన్నదైతే పడింది 44 రూపాయలు. ఓలా బుకింగ్ దింపిన తర్వాత స్టాండ్ దగ్గరికి వెళ్ళా. ఒక 80 రూపాయలు నార్మల్ కిరాయి, ఇంకొక 100 రూపాయలు నార్మల్ కిరాయికి అయితే వెళ్ళా. 2 కిరాయిలు మామూలు కిరాయిలు వేసా. బుకింగ్లు అయితే ఏం పడలేదు. పొద్దున ఒక 120 రూపాయల కిరాయి ఒకటి, 60 రూపాయల కిరాయి ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఒక 180 రూపాయలు, 80, ఒక 100, 180. ఇది మామూలు కిరాయిలు అనమాట. మా బుకింగ్లు కూడా టోటల్ వేస్తా. ఓలా ఒకటి వచ్చింది కానూరు అని, మరి వీళ్ళు ఉన్నారో లేదో ఫోన్ కూడా చేయాలా. చిన్న బుకింగ్ ర్యాపిడ్ పడిందని యాక్సెప్ట్ చేసా. లొకేషన్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 3 నిమిషాల దాకా 10 అయితే అయింది. ఓలా బుకింగ్ ఇందాక చెప్పాను కదా వచ్చిందని. కస్టమర్ అయితే ఉన్నారు, మురళీనగర్ అనమాట. ఈ బుకింగ్ 147 అయితే వచ్చింది. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. బుకింగ్ అయితే చాలా డల్గా ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోతాను, ఆఫ్ డ్యూటీ కూడా పెట్టేస్తున్నా. ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్ మన ఎర్నింగ్స్ ఎంత అయిందండి. నార్మల్ కిరాయిలు అయితే 360 రూపాయలు అయింది కదా. ఇప్పుడు ర్యాపిడోలో చూద్దాం. ర్యాపిడోలో 154 రూపాయలు, 2 బుకింగ్లు వేసాం ఇందులో, 154. ఓలాలో వచ్చి 5 రైడ్లు అయితే కంప్లీట్ చేసాం. చూద్దాం 5 రైడ్లకి
141,208 141,208 95,90 95 ప్లస్ 90 తర్వాత 178 ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి ఎర్నింగ్స్ 1,226 రూపాయలు అయితే అయింది. అంటే పొద్దున రావడం లేట్గా వచ్చాం, మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఎండగొందని చెప్పేసి. ఇందులోంచి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, -300 రెంటు, -250 గ్యాస్. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకు మిగిలింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్లు ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.